హరే కృష్ణ. మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి, మనందరిలో ఒక సాధారణ అపోహ ఉంది. ఎక్కువ సమాచారం ఉంటే ఎక్కువ తెలివి ఉంటుంది, ఎక్కువ తెలివి ఉంటే ఎక్కువ సంతోషం ఉంటుంది అనుకుంటాము. కానీ అది నిజం కాదు. మన జీవితంలో నిజంగా సంతోషం ఉందా? అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని ఒత్తిడి, అంతులేని పరుగులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? మనం ఈ రోజుల్లో ఎక్కడ నివసిస్తున్నాము? దీన్ని యుగమనాలా లేక సమాచార సుడిగుండం అనాలా? ప్రతి నిమిషం ఫోన్ నోటిఫికేషన్స్, ఆఫీస్ మెయిల్స్, సోషల్ మీడియా మన మెదడును సమాచారంతో నింపేస్తున్నాయి. మన దగ్గర డేటా ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ మనశ్శాంతి లేదు. అందుకే ఈరోజు ఈ వీడియోలో జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఒక శక్తివంతమైన విషయాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము. దాని పేరు సూపర్ పవర్ బుక్ శ్రీమద్ భగవద్గీత. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు, మనసును, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ పవర్ బుక్. మనందరిలో ఒక సాధారణ అపోహ ఉంది. ఎక్కువ సమాచారం ఉంటే ఎక్కువ తెలివి ఉంటుంది అని అనుకుంటాము, కానీ అది నిజం కాదు. మీరు చాలా మందిని చూసి ఉంటారు. వారు పరీక్షల్లో టాపర్లు కావచ్చు, లేదా తమ ఉద్యోగంలో డేటాను అద్భుతంగా ప్రాసెస్ చేయగలరు. కానీ జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆర్థికపరమైన విషయాల్లో లేదా కుటుంబ సంబంధాల విషయంలో ఎందుకు తప్పులు చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ రియల్ ఇంటెలిజెన్స్, నిజమైన తెలివి అవసరం. అంటే కంప్యూటర్ ముందు, మిషన్ల ముందు డేటాను ప్రాసెస్ చేసే సామర్థ్యం కాదు నిజమైన తెలివి అంటే. ఈ కన్ఫ్యూజన్ నుండి బయటకు వచ్చి సరైన దారిని, ఆనందానికి మార్గాన్ని చూడగలిగే వివేకం. మన దగ్గర ఒక ఇంజనీర్ ఉన్నాడు అని అనుకుందాము. అతనికి బ్రిడ్జ్ కట్టడానికి కావలసిన ఇసుక, సిమెంట్, ఐరన్ లెక్కలు తెలిసి ఉంటుంది. కానీ 10,000 సంవత్సరాలు నిలబడేలా, నది ఒడ్డున వచ్చే వరదలకు తట్టుకునేలా, ప్రజల మనసులో శాశ్వతంగా ఉండేలా బ్రిడ్జిని ఎలా కట్టాలి? ఇది వివేకం. ఈ వివేకం ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి వివేకాన్ని, ఈ దృష్టిని పెంచడానికి 1000 సంవత్సరాల నుండి మన దగ్గర ఒక మార్గదర్శి ఉంది. అదే ఈ శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత కేవలం ఒక పాత గ్రంథం కాదు. ఇది మన మనస్సులో, మన జీవితంలో నిరంతరం జరిగే యుద్ధానికి సంబంధించిన సైకాలజీ బుక్. అర్జునుడికి ఉన్న గందరగోళమే ఈరోజు మనందరికీ ఉంది. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఫుల్ కన్ఫ్యూజన్. యుద్ధంలో నిలబడిన అర్జునుడినే మార్చగలిగినప్పుడు చిన్న చిన్న జీవితాలు మనందరివి. అర్జునుడితో పోలిస్తే మన కష్టాలు చాలా చాలా చిన్నవి. కాబట్టి తప్పకుండా మన ఇబ్బందులను దూరం చేసే శక్తి భగవద్గీతకు ఉంది. మన వివేకాన్ని భగవద్గీత ఎలా పదును పెడుతుంది? ఉదాహరణకి ముఖ్యంగా ఒక శ్లోకాన్ని చూద్దాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుర్ మా తే సంగస్త్వ కర్మణి. పని చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలితాల మీద కాదు. నీవు కర్మఫలాలకు కారణం కావద్దు, అలాగని పని చేయకుండా ఉండవద్దు అని అంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అద్భుతం కదా! ఈ ఒకే ఒక్క శ్లోకం మన ఆధునిక టార్గెట్ స్ట్రెస్ మొత్తాన్ని తీసేస్తుంది. మనం ఒక ప్రాజెక్ట్ గురించి ఎంత డేటా సేకరించినా రిజల్ట్ గురించి భయపడుతూ కూర్చుంటే పని చేయలేము. కానీ భగవద్గీత ఏం చెబుతోంది అంటే, నీ ధ్యాస పనిపై మాత్రమే ఉండాలి, ఫలితం గురించి కాదు అని చెబుతోంది. పని సక్రమంగా చేయడానికి మనం మన ప్రయత్నం అంతా చేయవలసిందే. ఒక లీడర్, ఒక మేనేజర్ ఈ సూత్రాన్ని పాటిస్తే ఆందోళన అంతే, టెన్షన్ అవసరమే లేదు. కాబట్టి అతను వివేకంతో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఇది మనకు ఏది అవసరం, ముఖ్యమైనది ఏంటి, అలాగే ఏది అనవసరమైనది అని స్పష్టంగా తెలిసిపోతుంది. భగవద్గీత మనల్ని కేవలం ఆఫీస్ సమస్యల నుంచే కాదు, జీవితంలో అతిపెద్ద ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ఒక డాక్టర్ తన రోగికి చికిత్స చేస్తున్నాడు అనుకుందాము. అతను తన పనిని పూర్తి అంకిత భావంతో చేయాలి. ఇదే కర్మ. కానీ రోగి కోలుకుంటాడా లేదా అనే ఫలితం తన చేతిలో లేదని అతని కూడా తెలుసు.
అందుకే ఈ కర్మణ్యవాధికారస్తే అనే సూత్రం ఆ డాక్టర్కి ఎంతో మానసిక బలం కూడా ఇస్తుంది. ఫలితం గురించి భయపడకుండా ప్రస్తుతం చెయ్యాల్సిన దానిపై దృష్టి పెట్టే శక్తిని ఇస్తుంది. మనందరికీ జీవితంలో ఇదే కావాలి కదా. మనందరికీ తెలిసిన సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ భగవద్గీత చదివి ఏమంటున్నారంటే, నేను భగవద్గీత చదివి దేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో ఆలోచించినప్పుడు మిగతా విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి అన్నాడు. ఒక సైంటిస్ట్ సైతం భగవద్గీతలో ఇంత లోతైన యూనివర్సల్ విజ్డమ్ను చూశారంటే అది ఎంత గొప్పదో ఊహించండి. భగవద్గీత మనల్ని జాతి, మతం, ప్రాంతీయ హద్దులు దాటిస్తుంది. విశ్వంలో మనం కేవలం ఒక చిన్న భాగం మాత్రమే అని అర్థమవుతుంది. అప్పుడు చిన్న చిన్న సమస్యలకు మనశ్శాంతిని కోల్పోవడం ఆగిపోతుంది. ఎక్కడ లేని ధైర్యం మనలో పొంగుతుంది. నిరాశకి మనలో కొంచెం కూడా తావు ఉండదు. మనం బయట వెళ్ళి వేల రూపాయలు పెట్టి మోటివేషనల్ కోర్సులు చేస్తూ ఉంటాము, ఎన్నో బుక్స్ కొంటూ ఉంటాము. కానీ మన ఇంట్లోనే, మన సంస్కృతిలో ఈ వివేకనిధి ఒకటి ఉందని నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఇది మన ఇంట్లోనే ఉంది. మీరు గనుక మీ జీవితానికి ఒక స్పష్టమైన మార్గదర్శిని కోరుకుంటే, మీ దగ్గర భగవద్గీత లేకపోతే ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా సరళమైన తెలుగులో ఉంది. ప్రతి శ్లోకానికి, ప్రతి పదానికి స్పష్టమైన అర్థము, వివరణ కూడా ఉంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు, నిత్య జీవితంలో ఆచరించడానికి మార్గాన్ని చూపిస్తుంది. మీ ఇంటెలిజెన్స్ను, వివేకాన్ని, జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఈ పుస్తకాన్ని మీరు వాయిదా వేయొద్దు. జీవితంలో మీరు పరిగెడుతున్నారు. ఒక్క క్షణం ఆగి ఈ పుస్తకం చదివితే ఆ పరుగు ఎందుకు అనేది మీకే అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో మీకు కొనుగోలు లింకు కూడా ఇస్తున్నాము, లేదా మీ దగ్గర ఉన్న ఇస్కాన్ మందిరంలో కూడా తీసుకోవచ్చు. ఈ అద్భుతమైన గ్రంథాన్ని మీ ఇంటికి ఆహ్వానించండి. మీ వివేకాన్ని పదును పెట్టుకోండి. జీవితాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా గెలవండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ